కడాయి మసాలాతో గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కడాయి మష్రూమ్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, 2 యాలకులు వేసుకోండి. ఇందులోకి మసాలా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటిని కూడా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా పెట్టి వేయించుకోండి. మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కకు దించుకుని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1 ఉల్లిపాయని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోని 1 టమాటాని కూడా వేసుకుని వీటన్నిటిని కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టి టమాటా ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుని చల్లారనివ్వండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ విధంగా పెటల్స్లా చేసుకుని వేసుకోండి. 1 అర ముక్క ఉల్లిపాయ సరిపోతుంది. అలాగే 1 అర ముక్క క్యాప్సికమ్ని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న 200 గ్రామ్స్ 200 గ్రాముల మష్రూమ్స్ని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఈలోపు మనం పక్కకు తీసుకున్న ఉల్లిపాయ టమాటాని ఈ విధంగా ఫైన్గా పేస్ట్గా తయారు చేసుకుని పెట్టుకోండి. ఇంగ్రీడియంట్స్ ఇవి సిద్ధం చేసుకుని పెట్టుకున్న తర్వాత మష్రూమ్స్లో ఉండే వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. అన్నిటిని కూడా పక్కకి ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులోని 1 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి. వీటిని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా 1 అరకప్పు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉండాలి. ఈ స్టేజ్ వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసి అంతా కూడా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్న వెజిటబుల్స్ని కూడా వేసేసి ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా మిక్స్ చేసేసుకుని ఇందులోకి 50 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నుండి 10 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. మరి గ్రేవీ ఇంకిపోకూడదు. గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ కడాయి మష్రూమ్ రెడీ అయిపోతుంది.